ఒక చిన్న గ్రామంలో రాము అనే రైతు ఉండేవాడు. అతను తన పొలంలో ఎంతో కష్టపడే వ్యక్తి. కాని ఏదో ఒక కారణంగా అతని పంట ఎప్పుడూ తక్కువగా వచ్చేది. అతని కుటుంబం చిన్నది, కాని అన్నం సరిపెట్టడం అతనికి చాలా కష్టం. ఒకరోజు రాము దేవాలయానికి వెళ్లి దేవుని ముందు చేతులు జోడించి ప్రార్థించాడు. దేవుడా, నేను నా కుటుంబం కోసం కష్టపడుతున్నాను. నా పంటలకు నీ ఆశీర్వాదం కావాలి. ఆ దేవాలయంలో పూజారి ఉన్నాడు. రాము ప్రార్థన చూసి దగ్గరకు వచ్చాడు. రామూ, దేవుడు మన కష్టం చూడతాడు. కాని మనం శ్రమను ప్రేమగా చేయాలి. ప్రతి విత్తనం ప్రేమతో నాటితే పంట ఎక్కువగా వస్తుంది. రాము ఇంటికి వెళ్లి పూజారి మాటలు పాటించాడు. ప్రతి రోజూ పొలానికి వెళ్లి విత్తనాలను ప్రేమగా నాటసాగాడు. చెట్లు పెరిగేటప్పుడు వాటి తోబుట్టువులా చూశాడు. సంవత్సరం తర్వాత రాము పొలంలో పుష్కలంగా పంట వచ్చింది. అతని ఇంట్లో ఆనందం వెల్లివిరిసింది. అతను దేవాలయానికి వెళ్లి దేవుడికి ధన్యవాదాలు చెప్పాడు.